ఈ వీడియోలో రెండు బిందువులతో ఏర్పడే రేఖాఖండం యొక్క మధ్య బిందువును ఎలా కనుగొనాలో ఉదాహరణలతో నేర్చుకుంటాం. దీనిని ఇంగ్లీష్లో మిడ్ పాయింట్ ఫార్ములా అని అంటారు. ఒక ఉదాహరణ చూడండి. 3, -4 మరియు 6, 1 అనే బిందువులతో ఏర్పడే రేఖాఖండం యొక్క మధ్య బిందువును కనుగొనండి. ముందుగా నిరూపక తలంలో ఇచ్చిన బిందువులను గుర్తించండి. మొదటి బిందువు 3, -4 అంటే x అక్షంపై 3 యూనిట్లు మరియు y అక్షంపై -4 అంటే ఈ బిందువు 3, -4 అవుతుంది. రెండో బిందువు 6, 1 అంటే x అక్షంపై 6 యూనిట్లు మరియు y అక్షంపై 1 యూనిట్ అంటే ఈ బిందువు 6, 1 అవుతుంది. ఈ రెండింటికి మధ్య బిందువును కనుక్కోవాలి. మధ్య బిందువు ఈ రెండు బిందువులకు సమానమైన దూరంలో రెండింటికి మధ్యన ఉంటుంది. ఈ రెండు బిందువులను కలుపుతూ రేఖాఖండం గీస్తే ఈ రేఖాఖండానికి సగం దూరంలో మధ్య బిందువు ఉంటుంది. కాబట్టి ఈ బిందువు మధ్య బిందువు అవుతుంది. దీనిని x, y అనుకుందాం. ఇప్పుడు వీటి యొక్క మధ్య బిందువు అంటే x, yను కనుక్కోవాలి. ఈ ప్రశ్న చూడటానికి క్లిష్టంగా కనిపిస్తుంది కానీ ఒక ఉదాహరణ చేస్తే మీకే చాలా సులభంగా అనిపిస్తుంది. ఈ బిందువులను ఉపయోగించి ఒక త్రిభుజాన్ని గీయండి. గ్రాఫ్లో చూడండి. మధ్య బిందువు x అక్షంపై ఈ రెండు బిందువులకు సరిగ్గా మధ్యలో ఉంటుంది. అంటే ఈ బిందువు మరియు ఈ బిందువు ఈ రెండు బిందువులకు సరిగ్గా మధ్యలో ఉంటుంది. ఈ బిందువు యొక్క x నిరూపకం 3. అలాగే ఈ బిందువు యొక్క x నిరూపకం 6. చూడండి, x అక్షంపై 6 వద్ద ఉంది. అయితే ఈ రెండింటికి మధ్యలో ఉన్న మధ్య బిందువు యొక్క x నిరూపకం ఏమవుతుంది? 3కి మరియు 6కి మధ్యలో ఉంటుంది. ఈ రెండింటికి సరాసరి లేదా సగటు చేస్తే వస్తుంది. ఈ బిందువు యొక్క x నిరూపకం 3, ఈ బిందువు యొక్క x నిరూపకం 6. ఈ రెండింటికి సగటు లేదా యావరేజ్ చేస్తే మధ్య బిందువు యొక్క x నిరూపకం వస్తుంది. కాబట్టి x = 3 + 6/2 అవుతుంది. అది ఈక్వల్ టు 3 + 6 అంటే 9. కాబట్టి 9/2 అవుతుంది. 9/2 అంటే 4.5 వస్తుంది. ఇప్పుడు మధ్య బిందువు యొక్క y నిరూపకం ఎంత అవుతుంది? చూడండి, ఈ రెండు బిందువులకు సరిగ్గా మధ్యలో ఉంటుంది. ఈ బిందువు యొక్క y నిరూపకం 1. అలాగే ఈ బిందువు యొక్క y నిరూపకం -4 అవుతుంది. ఎందుకంటే y అక్షం పైన ఇది -4 వద్ద ఉంది. కాబట్టి దీని యొక్క y నిరూపకం -4 అవుతుంది. ఈ రెండింటికి సగటు లేదా యావరేజ్ చేస్తే మధ్య బిందువు యొక్క y నిరూపకం వస్తుంది. కాబట్టి y = -4 + 1/2 అవుతుంది. దట్ ఈక్వల్ టు -3/2 విచ్ ఇస్ ఈక్వల్ టు -1.5 అవుతుంది. కాబట్టి మధ్య బిందువు x, y = 4.5, -1.5 అవుతుంది. గ్రాఫ్లో గమనించండి. ఈ మధ్య బిందువు x అక్షంపై 4.5 వద్ద ఉంది. y అక్షంపై -1.5 వద్ద ఉంది. మరొక ఉదాహరణ చూడండి. 4, -5 మరియు 8, 2 అనే బిందువులతో ఏర్పడే రేఖాఖండం యొక్క మధ్య బిందువును కనుగొనండి. ముందుగా ఇచ్చిన బిందువులను నిరూపక తలంలో గుర్తించండి. మొదటి బిందువు 4, -5 అంటే x అక్షంపై 4 యూనిట్లు మరియు y అక్షంపై -5 యూనిట్లు అంటే ఈ బిందువు 4, -5 అవుతుంది. రెండో బిందువు 8, 2 అంటే x అక్షంపై 8 యూనిట్లు మరియు y అక్షంపై 2 యూనిట్లు అంటే ఈ బిందువు 8, 2 అవుతుంది. ఈ రెండింటికి మధ్యలో మధ్య బిందువు ఉంటుంది. దానిని x, y అనుకుందాం. ముందు ఉదాహరణలో చెప్పినట్లుగా ఈ రెండు బిందువుల యొక్క x నిరూపకాలను సరాసరి లేదా యావరేజ్ చేస్తే మధ్య బిందువు యొక్క x నిరూపకం వస్తుంది. కాబట్టి x = మొదటి బిందువు యొక్క x నిరూపకం 4 మరియు రెండో బిందువు యొక్క x నిరూపకం ఎంత? 8. కాబట్టి ఈ రెండింటిని సరాసరి చేయాలి. 4 + 8/2 = 12/2 అవుతుంది. = 6 వస్తుంది. అదేవిధంగా y నిరూపకాలను సరాసరి చేస్తే మధ్య బిందువు యొక్క y నిరూపకం వస్తుంది. కాబట్టి y = మొదటి బిందువు యొక్క y నిరూపకం -5, రెండో బిందువు యొక్క y నిరూపకం 2. కాబట్టి -5 + 2/2 -3/2 అవుతుంది. విచ్ ఈజ్ ఈక్వల్ టు -1.5 అవుతుంది. కాబట్టి మధ్య బిందువు యొక్క నిరూపకాలు x, y = 6, -1.5 అవుతాయి. గ్రాఫ్లో గమనించండి.
మధ్య బిందువు యొక్క నిరూపకాలు 6, -1.5 అంటే x నిరూపకం 6 మరియు y నిరూపకం -1.5 అంటే x అక్షంపై 6 వద్ద మరియు y అక్షంపై -1.5 వద్ద ఉండాలి. అంటే ఈ బిందువు మధ్య బిందువు అవుతుంది. ఈ సమస్యను మరొక విధంగా అంటే మధ్య బిందువు సూత్రం ఉపయోగించి కూడా చేయొచ్చు. ఇచ్చిన బిందువులను x1, y1 మరియు x2, y2 అనుకోండి. మధ్య బిందువు యొక్క సూత్రం m of x, y ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. అంటే x నిరూపకాల యొక్క సరాసరి తీసుకుంటే మధ్య బిందువు యొక్క x నిరూపకం వస్తుంది మరియు y నిరూపకాల యొక్క సగటు తీసుకుంటే మధ్య బిందువు యొక్క y నిరూపకం వస్తుంది. ఇప్పుడు మనకిచ్చిన x1, y1 మరియు x2, y2 విలువలను ఈ సూత్రంలో ప్రతిక్షేపించండి. అప్పుడు x ఈక్వల్ టు 4 ప్లస్ 8/2 అవుతుంది. అంటే 12/2 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. అంటే x విలువ 6 వచ్చింది. మరియు y ఈక్వల్ టు -5 ప్లస్ 2/2 అవుతుంది. అంటే -3/2 విచ్ ఈక్వల్ టు -1.5 అవుతుంది. y నిరూపకం -1.5 వచ్చింది. అంటే మధ్య బిందువు x, y ఈక్వల్ టు 6, -1.5 అవుతుంది. ఈ విధంగా మధ్య బిందువు యొక్క సూత్రం ఉపయోగించి కూడా ఈ సమస్యను సాధించవచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? రెండు బిందువులతో ఏర్పడే రేఖాఖండం యొక్క మధ్య బిందువును ఎలా కనుగొనాలో ఉదాహరణలతో నేర్చుకున్నాం. అలాగే రెండు బిందువులతో ఏర్పడే రేఖాఖండం యొక్క మధ్య బిందువు x, y ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2 అవుతుంది.